హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రణయ్ సంఘర్షణ పార్ట్ 2. ఇక స్టోరీ చూసేద్దాం. తన బాధకు కారణమైన అతన్ని దూరం చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది పాపం. మోహవేశంలో పట్టు బిగించడంతో కదల్లేని నిస్సహాయ స్థితికి చేరింది తను. కళ్ళు తెరిచిన ఆమెకు వెలుగు రేఖలు దర్శనం ఇచ్చాయి. తెల్లవారిందని తెలిపే చిహ్నంగా గదిలో అతను లేడు. నలిగిన పువ్వులా తను తప్ప లేవాలని ప్రయత్నించి తను ఏ స్థితిలో ఉందో గమనం రాగానే శరీరాన్ని దుప్పటితో కప్పుకుంది. ఒకవైపు శరీర బాధ, ఇంకోవైపు మానసిక బాధ. రెండూ ఇస్తున్న బాధలో మనసు కకావికలమైంది. గుండెపైన మంగళసూత్రాలు బరువుగా భారంగా తూచాయి పాపం. వాటిని భవిష్యత్తులో ఏంటో తేలక దిక్కు తోచని స్థితిలో పడింది మన పాప హీరోయిన్. ఒక చేతిలో పెగ్, ఇంకో చేతిలో స్మోకింగ్. యాటిట్యూడ్గా యారోగెంట్ లుక్ ఇచ్చి చూడ్డానికి యావరేజ్గా ఉంటావు కానీ బెడ్పై సూపర్గా ఉన్నావు తెలుసా అని ఒళ్ళు విరుచుకున్నాడు మన బాబు. ఆ మాటలు ప్రేమించే భర్త నోటి నుండి వింటే సంతోషంగా ఉంటుంది కానీ బలవంతంగా విడాకులు ఇస్తానంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది పాపం. తప్పనిసరి పరిస్థితిలో తాళి కట్టి నువ్వంటే నాకు ఇష్టం లేదని బంధాన్ని ఎవరికీ తెలియనివ్వక డైవర్స్ ఇవ్వమని, అవి వచ్చేదాకా అవుట్ హౌస్లో ఉంచి చిటికెన వేలు తాకనంత దూరంగా తన నీడ కూడా పడనంత డిస్టెన్స్ పాటించినవాడు ఒకసారిగా తనతో కలిసిపోయేసరికి అతని ఎలా అర్థం చేసుకోవాలని అయోమయ పరిస్థితిలో పడింది. కదలకుండా బొమ్మలా ఉండేసరికి రెడీ అవు, కోర్టుకి టైం అవుతుంది, మనది ఫస్ట్ హియరింగ్ అని స్మోక్ చేస్తాడు మన హీరో బాబు. ఇంతదాకా వచ్చాక డైవర్స్ ఇవ్వనంటాడని ఆశపడింది. ఒక్క మాటతో ఎక్కడో మిణుకు మిణుకుమంటున్న ఆశ కూడా అణిగారింది పాపం. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చెయ్యాలని. ఎక్కడికి అని ఎదురు ప్రశ్నించింది మన పాప డ్రింక్స్ షిప్ చేస్తూ. తెలీదా, లేక తెలియనట్టు నటిస్తున్నావా అని నొసలు మూసివేశాడు. అన్నీ తెలుసు కాబట్టే అడుగుతున్నా, ఇంత జరిగాక కోర్టుకి వెళ్ళాలా అని మొండిగా అంది. హేయ్, హలో, ఏం మాట్లాడుతున్నావు? జరిగిన దానికి డైవర్స్ ఇవ్వనని భ్రమపడకు, నీ కోరిక నెరవేరుతుందని ఆశపడకు. నీలాంటి వాళ్ళను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసని చెయ్యి పట్టుకుని లాగాడు పాపం. అతను పట్టుకు పాల మీగల్లాంటి శరీరం మందారంలా మారింది. నేను మీకు సరిపడినప్పుడు నన్ను ఎందుకు ముట్టుకున్నారు? చీర ఒంటి నిండా చుట్టుకుని ఆవేశపడింది. పెద్ద ఉత్తమురాల్లా బిల్డప్ ఇస్తున్నావు, నాటకాలు ఆడుకు. అకోర్స్ నేను తాకిన మొదటివాడిని నేనే అని రాత్రి తెలిసింది. అంత మాత్రాన నేను ఏలుకుంటానని కలలు కనుకు. నీ గ్రిప్లోకి రాలేదని శిశిరగాన్ని తగులుకున్నావు, వాడు కాకపోతే ఇంకొకడు అంటుంటే చూపు విసిరింది. ఇదంతా కోపమే, నీకు సూట్ అవ్వదు, నాటకాలు ఆడకుండా బయలుదేరు అని అంటాడు. అతని మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. అతని మాటలు వినలేక అసహ్యంగా మొహం తిప్పేసుకుంది. ఇష్టం లేని పెళ్లి నుండి విముక్తి లభిస్తుందని ఆశపడింది కానీ ఇలా చివరి నిమిషంలో తన జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించలేదు. ఆలోచించింది చాలు. ఇట్స్ ఆల్మోస్ట్ 10, కోర్టుకు వెళ్ళాలి, గో ఫాస్ట్ అంటూ నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేస్తాడు మన బాబు. అతని వైపు చూడ్డానికి కూడా ఇష్టపడక అదరబదరగా బట్టలు కట్టుకుని అవుట్ హౌస్కి వెళ్ళింది. ఒంటి మీద పడుతున్న నీళ్లతో పాటు కన్నీళ్లు కలిసిపోయాయి. 10 నిమిషాల్లో బయటకు వచ్చింది. మలినమంటిన కడిగిన ముత్యంలా. కోర్టుకి చేరేసరికి లాయర్ రెడీగా ఉన్నారక్కడ. కోర్టుకి వెళ్తూ అన్నీ రెడీగా ఉన్నాయా అని నడుస్తూనే అతను చెప్పిన చోట సైన్ చేశాడు ఎథ్నిక్. వెనుక మౌనంగా నడిచింది ఈతిక. జడ్జి అడిగిన దానికి ఆమె గుండెల్లో భూకంపం చెలరేగింది పాపం. అతని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావని అడుగుతుంటే తల తిరిగింది. ఆమె ఏమడిగినా అన్నింటికీ తల ఊపింది. అతని బెదిరింపుకు లొంగి కోర్టు వస్తున్నప్పుడు మధ్యలో నా ముందు అన్నింటికీ సరేనని కోర్టులో విడాకులు వద్దు అంటే మాత్రం మీ నాన్న ప్రాణంలా భావించే పరువు పోయేలా చేస్తా.
నీ ఘన చరిత్ర విని ఊర్లో అందరూ చీచీ అంటుంటే ఇలాంటి కూతుర్ని ఎందుకు కన్నానని గుండాగి చేస్తాడు మీ నాన్న అని అన్నాడు యత్నిక్. అతను అన్నంత పని చేస్తాడని కొద్ది కాలంలో చూచాయిగా అర్థమైంది. తన జీవితం ఎటు పోయినా పర్లేదు, తండ్రి క్షేమంగా ఉండాలని మనసు చంపుకుని విడాకులకు ఒప్పుకుంది మన పాప. పేపర్స్పై చేయమంటే బయటికి దూకుతున్న కన్నీళ్లను బంధించేసి సైన్ చేసింది ఈతిక. ఫార్మాలిటీస్ పూర్తి చేసి లాయర్ని పంపించి పాకెట్లో చేయి పెట్టి స్టైల్గా ఆమె ముందు వచ్చి సన్ గ్లాసెస్ తీసి యు ఆర్ నో ఫ్రీ బర్డ్, నీ ఇష్టం అని కార్నర్ స్మైల్ ఇచ్చాడు. బదులు ఇవ్వకుండా తాళిని గుప్పెట్లో పట్టుకుంది ఈతిక. అతని చూపు గుప్పెట్లో నలుగుతున్న సూత్రాలపై పడగానే కనుబొమ్మలు పైకి లేచాయి. కనుమూసి తెరిచేంతలో తాళిని పట్టుకున్నాడు. ఇవి నీ మెడలో ఉండడానికి వీల్లేదు అని పిడికిల్లో బంధించాడు యత్నిక్. వెనక్కి వెలవెల్లాడే ఆగిపోయి చెక్ చేతిలో పెట్టి ఇది 1 నైట్కి అని అన్నాడు. దాని వైపు కంపనంగా చూసి ఇందుకోసమే అనుకుంటే నీ భ్రమ పోగొడతానా అని ముక్కలుగా చించేసి అతని చేతిలో పెట్టి నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే నీ చేతిలో నలిగిన నా జీవితాన్ని తిరిగివ్వు, ముక్కలైన మనసును అతికించు, కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పు అని సూటిగా చూసింది. ఆమె చేసిన పనికి అన్న మాటలకు గట్టిగా షాక్ తగిలింది. తేరుకుని చూసేసరికి నిబ్బరంగా ముందుకు అడుగులు వేస్తున్న తల్లిదండ్రుల ప్రపంచానికి తెలియనివ్వని మాజీ భార్య కనిపించింది. 4 సంవత్సరాల తర్వాత ముంబైలో లేడీస్ హాస్టల్ రూమ్ నెంబర్ 101. తెల్లవారుజామున 4 గంటల సమయం. హఠాత్తుగా ఉలిక్కిపడి లేచింది ఈతిక. తనలా సడన్గా లేచేసరికి వాష్రూమ్ వస్తున్న రూమ్మేట్ కంగారు పడి ఏమైందని లైట్ ఆన్ చేసింది. ఏదో పీడకల అని లైట్ ఆఫ్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకుంది మన పాప. ఆనాటి రాత్రి జ్ఞాపకం వస్తే చాలు నిద్ర కరువైంది. ప్రతిరోజు ఇదే వరుస, అదే బాధ. అసలు మన హీరోయిన్ ఇతిక స్టోరీ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ తప్పకుండా ఇస్తాను. మీకు స్టోరీ ఎలా అనిపించింది, ఇంట్రెస్ట్గా ఉందా లేదా అని నాకు దయచేసి ఒక కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను కన్ఫామ్గా కంటిన్యూ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.